సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యోధులకు, ప్రజాప్రతినిధులకు, పూర్వ ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత స్వతంత్ర వీరుల త్యాగం మన కర్తవ్యం. వందే మాతరం, జై హింద్ అనే నినాదాలు భారత స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. ఈ స్వాతంత్రం ఒక్క రోజులో లభించినది కాదు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ఫలితమే మన స్వాతంత్రం. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరించారు. భారతీయుల సంపదను 200 సంవత్సరాల పాటు దోచుకున్నారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారతీయుల హక్కులను అణచివేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష పెరిగింది. భారత స్వాతంత్రోద్యమంలో అనేక మంది వీరులు తమ జీవితాలను, సంపదలను దేశానికి అంకితం చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడమే ప్రజలకు మనకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసుకోవడం ఒకటే కాదు, జెండా పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, అవినీతికి అన్యాయంగా దూరంగా ఉండాలి, పెద్దలను గౌరవించి చిన్నవారిని ప్రేమించాలి, దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేయాలి, మంచి పౌరులుగా ఎదిగి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలి. నా దేశం నా బాధ్యత అనే భావన ప్రతి భారతీయుడిలో ఉండాలి. స్వాతంత్ర సమరయోధులు మనకు అందించిన స్వేచ్ఛను కాపాడుతూ దేశ సమైక్యతని పెంపొందించాలి. ఐక్యతే మన బలం, దేశభక్తే మన ఆయుధం. భారత స్వాతంత్రం అనేది మన పూర్వీకుల అమూల్యమైన త్యాగాల ఫలితం. వారి ఆశయాలను నెరవేర్చడం మనందరి బాధ్యత. పౌరులమైన మనం క్రమశిక్షణతో మెలిగి దేశానికి ఉపయోగపడేటువంటి భావి భారత పౌరులుగా నిలవాలి.